Hi guys, welcome to my YouTube channel. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి యాంటీనా పారామీటర్స్ which is the concepts in the antenna and wave propagation. సో యాంటీనా అంటే ఏంటంటే it is a basic element in the communication system. అది ఏం చేస్తుందంటే ట్రాన్స్మిటర్ కి అలాగే రిసీవర్ కి మధ్య లింక్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. దట్ ఈస్ బిట్వీన్ ట్రాన్స్మిటర్ టు ఫ్రీ స్పేస్ అలాగే ఫ్రీ స్పేస్ టు రిసీవర్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద యాంటీనా. సో ఇప్పుడు మనకి యాంటీనాకి సంబంధించిన కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. సో ఆ పారామీటర్స్ని డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియోలో. ఫస్ట్ వన్ వచ్చేసి రేడియేషన్ ప్యాటర్న్. రేడియేషన్ ప్యాటర్న్ అంటే ఏంటంటే రేడియేషన్ అవుతుంది కదా. రేడియేషన్ అంటే మనకి ఏంటి, ఎనర్జీని ప్రొసెస్ చేయడం. సో ఈ రేడియేషన్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తారంటే సమ్ ప్యాటర్న్స్లో రిప్రజెంట్ చేస్తారు. సో ఎయిదర్ ఇట్ మే బీ గ్రాఫికల్లీ ఆర్ మ్యాథమెటికల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్షన్ని బేస్ చేసుకొని. సో దాన్నే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మనకి రేడియేషన్ ప్యాటర్న్లో 2 types ఆఫ్ ఉంటాయి. ఫీల్డ్ రేడియేషన్ ప్యాటర్న్ ఒకటి, పవర్ రేడియేషన్ ప్యాటర్న్ ఒకటి. సో ఫస్ట్ మనం ఫీల్డ్ రేడియేషన్ ప్యాటర్న్ చూద్దాం. సో ఫీల్డ్ రేడియేషన్ ప్యాటర్న్ ఈస్ డిఫైన్డ్ as radiation from the antenna. It can be represented in the form of electric field strength. Electric field strength form lo define చేస్తారు అన్నమాట ఫీల్డ్ రేడియేషన్ ప్యాటర్న్ లో. దట్ ఈస్ E theta comma phi. సో ఫీల్డ్ రేడియేషన్ ఈజ్ ఎ గ్రాఫ్. సో బేసికల్గా ఈ గ్రాఫ్ తో డినోట్ చేస్తాం అన్నమాట ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద రేడియేషన్. సో మనము 3 డైమెన్షనల్ కాబట్టి 3 యాక్సిస్ తీసుకుంటాం, ఎక్స్, వై అండ్ జెడ్. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ లోబ్. సో దీని నుంచి మనకి ఒక లైన్ వస్తుంది. సో ఈ పాయింట్ వచ్చేసేసి హాఫ్ పవర్ పాయింట్ అంటాము. అండ్ ఇక్కడ ఏదైతే ఎంటీ స్పేస్ ఉందో దాన్ని ఫస్ట్ నల్స్ అంటాము. సైడ్ ఫామ్ అయిన దాన్ని సైడ్ లోబ్స్, అలాగే కింద బ్యాక్ ఫామ్ అయిన దాన్ని బ్యాక్ లోబ్, దాని సైడ్ ఫామ్ అయిన దాన్ని మైనర్ లోబ్. ఇలా మనము ఫామ్ చేస్తుంటాము. ఇది వచ్చేసేసి ఎలివేషన్ ప్లేన్ థీటా యాంగిల్ ఉంటుంది. ఇది వచ్చేసి అజిముథల్ ప్లేన్ ఫై యాంగిల్ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై వి డినోట్ ఈ ఆఫ్ థీటా కామా ఫై. సో యూనిట్స్ వచ్చేసేసి V/m. ఇట్ ఈస్ ఎ 3 డైమెన్షనల్ ప్యాటర్న్. సో దట్ ఈస్ వై మనము XYZ 3 తీసుకున్నాము. అలాగే నార్మల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందంటే ఈ థీటా n ఈక్వల్స్ టు E theta of theta comma phi by E theta of theta comma phi max. అదే ఈ phi n లో చెప్పాలంటే E phi of theta comma phi by E phi of theta comma phi max. So this is a normalized field strength. So examples of the field strength patterns. First వచ్చేసి హాఫ్ వేవ్ లెంత్. హాఫ్ వేవ్ లెంత్ వచ్చేసి λ/2. సో ఇక్కడ మనకి ఈ యాంటీనా వచ్చేసి λ/2 లెంత్లో ఉంది. సో మనకి ప్యాటర్న్ అనేది ఇట్లా ఫామ్ అవుతుంది. సో లాంబ్డా వచ్చింది అనుకోండి ఇలా ఫామ్ అవుతుంది. సో దట్ మనకి వేవ్ లెంత్, ఫుల్ వేవ్ లెంత్ అనేది ఫామ్ అవుతుంది. అదే 3λ/2 అయితే ఇలా ఫామ్ అవుతుంది మనకి. అలాగే 2 వేవ్ లెంత్ వస్తే సో ఇక్కడ 1 సైనసాయిడల్ ఫేమ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ 2 ఫామ్ అవుతాయి. అలాగే రిప్రజెంటేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము పవర్ రేడియేషన్ ప్యాటర్న్ చూద్దాం. సో పవర్ రేడియేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఇది డిఫైన్డ్ యాజ్ అన్ రేడియేషన్ ఆఫ్ యాంటీనా. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్. సో పవర్ని పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్లో రిప్రజెంట్ చేయడాన్నే పవర్ రేడియేషన్ ప్యాటర్న్ అంటారు. సో ఇట్ ఈస్ గివెన్ బై PD ఆఫ్ థీటా కామా ఫై. సో పాయింటింగ్ వెక్టర్ వచ్చేసి P ఈక్వల్స్ టు E క్రాస్ H ఆర్ E ఇంటూ H గా రాయొచ్చు. సో H అంటే మనకి ఇక్కడ E/H ఈక్వల్స్ టు 120 π, దట్ ఈస్ N0 గా మనం డిస్క్రైబ్ చేసుకుంటే E/H ఈక్వల్స్ టు N0. సో E/N0 ఈక్వల్స్ టు H. సో మనకి H కావాలి కాబట్టి E/N0 సబ్స్టిట్యూట్ చేసాం. సో మనకి పాయింటింగ్ వెక్టర్ లాస్ట్ ఏం ఫామ్ అయిందంటే P ఈక్వల్స్ టు E²/N0. అలాగే పవర్ డెన్సిటీ చూద్దాం. సో హాఫ్ E theta comma phi whole square by N0 అనేది ఫార్ములా. సో వేర్ E theta comma phi is denoted as E of theta square theta comma phi plus E phi square of theta comma phi. So this is the magnitude of this. సో మనకి దీన్ని వచ్చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. N0 వచ్చేసేసి ఇంపిడెన్స్ ఫర్ ద
ఫ్రీ స్పేస్. నార్మలైజ్డ్ పవర్ వచ్చేసేసి PDN of theta comma phi equals to Fn square of theta comma phi. లీనియర్ ప్లాట్ ఆఫ్ ద పవర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ద మెయిన్ లాబ్, సైడ్ లాబ్స్, బ్యాక్ లాబ్ ఇలా డినోట్ చేస్తాం అనమాట మనము. సో పైన ఏదైతే ఉంటుందో దాన్ని మనము HPWN అని అంటాము, సారీ HPBN అంటాము, BW ఇక్కడ వచ్చేసి BWFN. సో హాఫ్ పవర్ బీమ్ విడ్త్ ఇక్కడ ఫామ్ అవుతుంది. అలాగే బీమ్ విడ్త్ బిట్వీన్ డిఫరెంట్ ఫస్ట్ నల్స్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇది వచ్చేసి సైడ్ లోబ్స్, బ్యాక్ లోబ్స్ ఉంటాయి. ఈ పవర్ రేడియేషన్ ప్యాటర్న్ అనేది ఇట్ డస్ నాట్ రిక్వైర్డ్. బిఫోర్ మనకు ఫీల్డ్లో వచ్చేసి 3 డైమెన్షనల్ అప్రోచ్ ఉండాలి, బట్ ఇక్కడ 3 డైమెన్షనల్ అప్రోచ్ మనకు అవసరం లేదు. బికాస్ ఇట్ ఈస్ ప్యాటర్న్ ఇన్ ద ప్లేన్ సర్ఫేసెస్ కాబట్టి ప్లేన్ ఉంటే చాలు. బట్ స్పెరికల్కి వచ్చేసరికి ఇట్ ఓన్లీ ఎగ్జిట్స్ ఇన్ ద 3 dimension. Pattern in the principal planes, two types of patterns ఉంటాయి మనకి. E plane pattern, H plane pattern. సో E plane అంటే it is a consisting of electric field vectors ఉంటాయి. సో డైరెక్షన్ ఆఫ్ ద రేడియేషన్ ఈస్ మ్యాక్సిమం ఉంటుంది. అలాగే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ వర్టికల్ ప్లేన్ ప్యాటర్న్ అని అంటాము. ఎగ్జిస్ట్ ఇన్ ఎగ్జాక్ట్ ప్లేన్లో ఎగ్జిట్ అయి ఉంటుంది. అండ్ హెచ్ ప్లేన్కి వచ్చేసరికి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టర్. రేడియేషన్ అనేది మ్యాక్సిమం ఉంది కదా, ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ద రేడియేషన్ మినిమం ఉంటుంది. ఇట్ ఈస్ అ వర్టికల్ కాబట్టి ఇది వచ్చేసి హారిజంటల్ ఎగ్జాక్ట్ ప్లేన్లో ఎగ్జిస్ట్ అవుతుంది, ఇది XY ప్లేన్లో ఎగ్జిట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ ప్లేన్, దట్ ఈస్ ఈ ఫీల్డ్ ఈ ప్లేన్. ఇది వచ్చేసేసి హెచ్ ప్లేన్. These are the representation of E plane and H plane. And the next parameter is radian and steradian. Radian is defined as a plane angle with its vertex at the center of the circle which can be extended by an arc whose length is equals to R. Radian and it defines the angle. Steradian and it is the unit for that angle. ఇది వచ్చేసి యాంగిల్, ఇది వచ్చేసి యూనిట్ ఆఫ్ ద యాంగిల్. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ ప్లేన్ యాంగిల్ విత్ ఇట్ వర్టెక్స్ ఒక సెంటర్ మనం కన్సిడర్ చేసుకుంటాం. అండ్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ బై అన్ ఆర్క్. సో A అండ్ B, దిస్ ఇస్ ద ఆర్క్ లెంత్ ఈస్ R. సో మనకి లెంత్ వచ్చేసి R. అలాగే కంప్లీట్ సర్కిల్ ఒక యాంగిల్ వచ్చేసి 2π రేడియన్, దట్ ఈస్ 360. సో సర్కంఫరెన్స్ వచ్చేసి 2πr. Steradian వచ్చేసి దిస్ ఇస్ అన్ యూనిట్ దట్ ఈస్ మెజరింగ్ ద సాలిడ్ యాంగిల్స్ దట్ ఈస్ ఇన్ ద 3D యాంగిల్స్ లో సాలిడ్ యాంగిల్స్ ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేసే యూనిటే స్టెరేడియన్. ద SI యూనిట్ ఆఫ్ ద సాలిడ్ యాంగిల్ ఈస్ ఇట్ ఈస్ SI యూనిట్ ఆఫ్ ద సాలిడ్ యాంగిల్. ఇట్ డిస్క్రైబ్స్ 2 angular spans in 3D space. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనం సమ్ పాయింట్ తీసుకున్నాం, దట్ ఈస్ ఏరియా ఆఫ్ స్క్వేర్. సో ఈచ్ సైడ్ వచ్చేసి R ఉంటుంది, ఏరియా వచ్చేసి 4πr². సో స్టెరేడియన్ ఈక్వల్స్ టు సాలిడ్ యాంగిల్ బై 4π. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ మనకి ఎంత వచ్చిందంటే 3283.3 స్క్వేర్ డిగ్రీస్. అలాగే సాలిడ్ యాంగిల్ ఇంకో ఫార్ములా వచ్చేసేసి ds²r² ఈక్వల్స్ టు sin θ dθ dφ, దట్ ఈస్ స్టెరేడియన్. మనం నెక్స్ట్ పారామీటర్ వచ్చేసేసి బీమ్ విడ్త్. బీమ్ విడ్త్ వచ్చేసేసి ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ యాంగులర్ విడ్త్ బిట్వీన్ ద 2 points, మెయిన్ లోబ్ ఆర్ మేజర్ లోబ్. ఆ రెండింటి మధ్యలో 2 points మధ్యన మనము యాంగులర్ విడ్త్ చెప్తే దాన్నే మనము బీమ్ విడ్త్ అని చెప్తాం. సో దిస్ ఈస్ ద డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేదాన్ని 2 points మధ్య యాంగులర్ విడ్త్ చెప్పడాన్ని బీమ్ విడ్త్ అంటారు. సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్. అలాగే ఇది వచ్చేసేసి ఫీల్డ్ రిప్రజెంటేషన్, ఇది వచ్చేసి పవర్ రిప్రజెంటేషన్. బీమ్ విడ్త్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ హాఫ్ పవర్ బీమ్ విడ్త్ అని కూడా అంటారు, బికాస్ పవర్ ఈస్ రెడ్యూస్డ్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ మ్యాక్సిమం పవర్ వాల్యూ. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అండ్ 3 dB బీమ్ విడ్త్ అని కూడా అంటారు, బికాస్ మనకి పవర్ అనేది 3 dB ఉంటుంది అక్కడ. ఆ నెక్స్ట్ పారామీటర్ ఈస్
BWFN. BWFN అంటే ఏంటంటే బీమ్ విత్ బిట్వీన్ ఫస్ట్ నల్స్ అని అంటాము. సో ఇట్ ఈస్ అన్ యాంగులర్ విత్ ఇన్ డిగ్రీస్ బిట్వీన్ ఫస్ట్ నల్స్. మనకి నల్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా యాంగులర్ ఫీల్డ్ రిప్రజెంటేషన్స్లో. సో ఇక్కడ ఈ రెండిటి పాయింట్ మధ్య చెప్పేదాన్ని మనము హాఫ్ పవర్ బ్యాండ్ విడ్త్ అని అంటాము, దట్ ఈస్ బీమ్ విడ్త్. ఈ రెండిటి మధ్య ఫస్ట్ 2 నల్స్ మధ్య ఫామ్ అయిన దాన్ని మనము BWFN అని అంటాము. అండ్ డైరెక్టివిటీకి అలాగే బీమ్ ఏరియాకి రిలేటెడ్ ఫార్ములా వచ్చేసి D = 4π/μn, దట్ ఈస్ 4π/b. Our next parameter is radiation intensity. Radiation intensity అంటే power generated per unit solid angle. So it is denoted by U. It can be expressed as U of theta comma phi equals to R square PD theta comma phi. Total power వచ్చేసేసి radiated power equals to ఇది వచ్చేసేసి ఇంటిగ్రేషన్ PD of theta of phi ds, that is we can represent as phi equals to 0 to 2 pi, theta equals to 0 to pi, and the formula here. సో ఈ ఫార్ములాతో మనము రేడియేషన్ పవర్ని డిస్క్రైబ్ చేసాం, దట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద రేడియేషన్. యావరేజ్ ఇంటెన్సిటీ ఫార్ములా వచ్చేసి ఇది. నెక్స్ట్ పారామీటర్ ఈస్ డైరెక్టివిటీ. డైరెక్టివిటీ అంటే ఏంటంటే ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం రేడియేషన్ ఇంటెన్సిటీ బై యావరేజ్ రేడియేషన్ ఇంటెన్సిటీ. మ్యాక్సిమం రేడియేషన్కి అలాగే యావరేజ్ రేడియేషన్ ఇంటెన్సిటీకి రేషియో చెప్పడమే డైరెక్టివిటీ. అండ్ ద ఫార్ములా ఈస్ డినోటెడ్ బై U of theta comma phi max by U average. U max by U average గా కూడా రాయొచ్చు. U max by U average. Our next parameter is antenna aperture. Antenna aperture అంటే ఏంటంటే ratio of power received by pointing vector, and it is denoted by AE. And మనకి SI యూనిట్ వచ్చేసి మీటర్ స్క్వేర్. It is also called as effective aperture ఆర్ ఎఫెక్టివ్ ఏరియా. యాంటీనా అపర్చర్ని మనం ఎఫెక్టివ్ అపర్చర్ ఆర్ ఎఫెక్టివ్ ఏరియా కూడా అంటాము. పాయింటింగ్ వెక్టర్ ఫార్ములా ఏంటంటే E cross H. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ గెయిన్. గెయిన్ వచ్చేసి ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద maximum radiation intensity from the test antenna by maximum radiation intensity of reference antenna. Reference antenna ki test antenna ki madhya ratio of maximum radiation intensity, and it is denoted by G. G equals to U max by U naught. So this is the antenna parameters. If you like the video, please like, share and subscribe the channel. Thank you.